తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేద ప్రజలకు బిర్యానీ పంపిణీ చేశారు. అలుపెరగని రాజకీయ నాయకుడు, ప్రజాశ్రామికుడు, జననేతగా అంచెలంచెలుగా ఎదగాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశించారు. జై కాంగ్రెస్, జై భట్టి విక్రమార్క అంటూ నినాదాలు చేశారు. ఈ గొప్ప కార్యక్రమానికి సీతారాం గారు రావడం వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు అడిగినట్లుగా మీకు ఏం కావాలంటే అది భోజనాలు ఎంతమందికి కావాలంటే 500 మంది 200 మంది అడిగారు. ఖచ్చితంగా మా ఎస్టేట్ నుంచి మేము ఖచ్చితంగా మీరు చేసే గొప్ప కార్యక్రమానికి మేము కూడా సంతోషంగా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి భట్టి విక్రమార్క గారి గురించి మీ అందరికీ తెలిసిందే. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, క్రమశిక్షణతో ఉంటే, కష్టపడి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉంటూ నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ పోతే భట్టి విక్రమార్క గారి యొక్క స్థాయికి ఎదగొచ్చు, ఎవరైనా ఎదగొచ్చు అనే దానికి ఒక భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో అందరికీ ఆదర్శం. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినప్పటికీ కూడా వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, డిసిప్లైన్, మంచి క్రమశిక్షణ, ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన విధానం ఆ రకంగా ఉండటం వల్ల తాను ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా జనహితము భట్టి గారి మనసులో మెదులుతూనే ఉంటుంది. వారిని గురించి మీ అందరికీ తెలుసు, కానీ కొంచెం సన్నిహితంగా కొద్ది కాలమైనా నేను చూశాను. వారిది స్నానాల లక్ష్మీపురం. మా మామయ్య గారిది కూడా అదే ఊరు కావడం, నేను అక్కడ పెరగడం వల్ల వారు నన్ను చాలా సన్నిహితంగా పలకరించగలిగినట్టు. మళ్ళీ అనంతరాములు గారు కానివ్వండి, రవి గారు కానివ్వండి, భట్టి విక్రమార్క గారు కానివ్వండి, వారి మేనమామ గారు, అదంతా ఒక మీకు తెలుసు కదా, గ్రామీణ ప్రాంతంలో వరుసలు పెట్టి పిలుచుకునే ఇది ఉంది, అంత సాన్నిహిత్యం. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా కానివ్వండి, ఆ తరువాత దీర్ఘకాలం ఇప్పుడు మధ్య నియోజకవర్గం వాళ్ళ రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు. వారికి మరొకసారి ఘనంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య జన్మదిన